తొలుత 100 కోట్లతో మాత్రమే ప్రతిపాదన, ఆపై అంచనాలు అమాంతం 257 కోట్లకు పెంపు, టెండర్ నుంచి శిక్షణ వరకు దోపిడీకి వీలుగా పథకం. అనంతరం పదుల సంఖ్యలో కూడా లేని లబ్ధిదారులను భారీగా ఉన్నట్లు చూపించి అరకొరగా శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేసి వారికి పరికరాలు, మెషిన్ ఇవ్వకుండానే ఇచ్చినట్లు చెప్పుకుంటూ బాబు సర్కార్ భారీ కుంభకోణానికి తరలేపింది. 257 కోట్ల స్కీమ్లో 150 కోట్లకు పైగా దండుకోవడానికి సిద్ధమైంది. చంద్రబాబు ప్రభుత్వం తన అవినీతికి కాదేది అనర్హం అన్నట్లు వ్యవహరిస్తోంది. బీసీలు, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు, కాపు మహిళలకిచ్చే కుట్టు శిక్షణలోనూ 100 కోట్లకు పైగా కొల్లగొట్టడానికి స్కెచ్ వేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1,2832 మంది మహిళలకు టైలరింగ్లో శిక్షణ ఇచ్చి కుట్టు మిషన్లను అందించే పేరుతో చేపట్టిన స్కీమ్లో దోపిడీకి తెగబడుతోంది. ముఖ్య నేత సమక్షంలో జరిగిన ముందస్తు ఒప్పందాలతోనే ఈ స్కీమ్ను తెర మీదకు తెచ్చారని తెలుస్తోంది. మహిళలకు కుట్టు శిక్షణ పథకానికి సంబంధించి సాక్షి క్షేత్రస్థాయిలో పరిశోధనలో విస్మయకర అంశాలు వెలుగు చూశాయి. అంతర్జాతీయ మహిళా దినోత్సవం మార్చి 8న రాష్ట్రంలో 1,00,000 మందికి పైగా మహిళలకు శిక్షణ ఇచ్చి ఉచితంగా కుట్టు మిషన్లు అందిస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. 175 నియోజకవర్గాల్లోనూ 3 నుంచి 5 కేంద్రాలు ఏర్పాటు చేస్తామని, ఎంపిక చేసిన మహిళలకు శిక్షణ ఇస్తామన్నారు. ఇది జరిగి 50 రోజులు దాటినా 50 నియోజకవర్గాల్లో కూడా శిక్షణ మొదలు కాలేదు. ఆ పేరుతో 150 కోట్లకు పైగా కొల్లగొట్టే కార్యక్రమం మాత్రం నిర్విఘ్నంగా సాగుతోంది. టెండర్లలో తక్కువ మొత్తానికి కోట్ చేసిన సంస్థకు కాంట్రాక్టును ఖరారు చేస్తారు. కానీ అందుకు విరుద్ధంగా తక్కువ కోట్ చేసిన వారితో పాటు అంతకంటే ఎక్కువకు కోట్ చేసిన మరో 2 సంస్థలను కలిపి రంగంలోకి దించారు. ప్రీబిడ్లో మొత్తం 65 కంపెనీలు పాల్గొంటే 56 సంస్థలను ముందే తిరస్కరించారు. విచిత్రం ఏమిటంటే కుట్టు శిక్షణలో విశేష అనుభవంతో పాన్ ఇండియా కంపెనీగా గుర్తింపు ఉన్న ఐసీఏ కూడా వీటిలో ఉండటం. మిగిలిన 9 కంపెనీల్లో 6 సంస్థల టెండర్లను తెరవక ముందే తమదైన శైలిలో పక్కకు తప్పించేశారు. అంటే మొత్తం 65 కంపెనీల్లో 62ను తొలగించేశారు. చంద్రబాబు ప్రభుత్వం తమ వారికి శిక్షణ కాంట్రాక్టు అప్పగించడానికి ఇన్ని అడ్డంకులు పెట్టినా తట్టుకొని హైదరాబాద్కు చెందిన శ్రీ టెక్నాలజీ ఇండియా తక్కువ మొత్తానికి కోట్ చేసి L1గా నిలిచింది. కానీ దానిని బెదిరించి 5% పని మాత్రమే అప్పగించారు. కీలక నేత ప్రమేయంతో L2గా వచ్చిన సోషల్ ఏజెన్సీ ఫర్ పీపుల్స్ ఎంపవర్మెంట్ హైదరాబాద్, L3గా నిలిచిన సెంటర్ ఫర్ అర్బన్ అండ్ రూరల్ డెవలప్మెంట్ హైదరాబాద్లకు మాత్రం 95% పని ఇచ్చారు. L2, L3 ఒకే సిండికేట్ కు చెందినవి. ఇందులో ముఖ్య నేత ఆశీస్సులతో చంద్రగిరికి చెందిన ఓ ప్రజాప్రతినిధి మధ్యవర్తిత్వం సాగించారు. యూనిట్ కు 21,798 కోట్ చేశారు. ఇందులో ఇవ్వబోతున్న కుట్టు మిషన్ కు 4,300, ఒక్కో మహిళకు శిక్షణకు 3,000 కేటాయించారు. ఈ మొత్తం 7,300 పోగా మిగిలిన 14,498 మొత్తానికి ఎటువంటి లెక్కలు చూపడం లేదు. ఒక్కో మహిళ శిక్షణకు 21,798 రూపాయలు కేటాయించారు. ఇందులో టైలరింగ్ లో శిక్షణ, టైలరింగ్ కేంద్రానికి అద్దె, మహిళకు కుట్టు మిషన్, ఇతర పరికరాల పంపిణీ వంటివి ఉన్నాయి. ఒక్కో మహిళకు 360 గంటల పాటు ఉచిత శిక్షణ ఇవ్వాలి. రోజుకు 4 గంటల చొప్పున 90 రోజులు, 6 గంటల చొప్పున 60 రోజులు, 8 గంటల చొప్పున 45 రోజులు శిక్షణ ఇవ్వాల్సి ఉంది. కానీ ఎక్కడా ఇది అమలవడం లేదు. కుట్టు మిషన్లు కూడా ప్రముఖ కంపెనీలైన ఉషా, మెరిట్, సింగార్, పూజా వంటి కంపెనీలవి కాకుండా అతి తక్కువ ధరకు గుజరాత్లో తయారు చేసినవి అంటగడుతున్నారు. ఈ మొత్తాన్ని కాంట్రాక్టర్లే మిగుల్చుకుంటున్నారు. శిక్షణ కేంద్రాలను ప్రభుత్వ భవనాల్లోనే ఏర్పాటు చేశారు. కానీ వాటిని అద్దెకు తీసుకుని నడుపుతున్నట్లు చెబుతూ కాంట్రాక్టర్లు భారీగా వెనకేసుకుంటున్నారు. చాలా చోట్ల శిక్షణ అంతంత మాత్రంగానే జరుగుతోంది. శిక్షకులు లేదనో, తగినంత మంది లేదనో చెబుతున్నారు. వాస్తవం ఏమిటంటే అరాకొర సెంటర్లు ఏర్పాటు చేసి అంతంత మాత్రంగా శిక్షణ ఇచ్చి ప్రభుత్వ ధనాన్ని కొల్లగొట్టడమే లక్ష్యంగా కాంట్రాక్టర్లతో కలిసి కథ నడిపిస్తున్నారు.